హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం వంకాయ కొబ్బరి కారం ఎలా చేయాలో తెలుసుకుందామండి. నేను ముందుగా ఇక్కడ పొడవు వంకాయలను తీసుకున్నానండి. ఇది 250 గ్రామ్స్ తీసుకున్నానండి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసానండి. తర్వాత ఎండుమిర్చి వేస్తున్నానండి ఇక్కడ. తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసానండి. తర్వాత నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నానండి. డ్రై కోకోనట్ తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత ఉల్లిగడ్డ వేగాక ఆనియన్ వేగాక వంకాయ ముక్కల్ని వేసానండి. వంకాయల్ని కోసేటప్పుడు వేడిని సాల్ట్ వేసిన వాటర్లో వేయాలండి. అప్పుడు అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఏమన్నా పురుగులు ఉన్నా బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత ఇక్కడ చూడండి కొబ్బరి పౌడర్ లాగా పట్టుకున్నాను. ఇక్కడ మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత వెల్లుల్లి కారం వేసానండి. ఇక్కడ నేను 5 పీసెస్ వెల్లుల్లి వేసానండి. తర్వాత సాల్ట్ యాడ్ చేసి పౌడర్ లాగా పట్టుకున్నానండి. చూడండి ఇక్కడ కొంచెం పసుపు వేసి వంకాయను మగ్గించుకోవాలండి. తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. చూడండి ఇలా వచ్చింది కారం. ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇది వంకాయ మగ్గిపోయిందండి. వంకాయ మగ్గిపోయాక ఇందులో ఈ కారాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇది ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. పిల్లల లంచ్ బాక్స్కి ఈజీగా అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఎలా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.